నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ 8 వసంతాలు మూవీ. మరి ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ వచ్చేసి 20th రిలీజ్ అయింది. మరి ఈ మూవీకి సంబంధించిన విశేషాలు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చాలామందికి ఇంట్రడక్షన్ చూసిన తర్వాత ఒక డౌట్ రావచ్చేమో, 8 వసంతాలు అనే సినిమా మనకి జూన్ 20th రిలీజ్ అయితే వీళ్ళెందుకు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు అనేసి ఒక డౌట్ వస్తుంది. బట్ 8 వసంతాలు సినిమా ఎవరి నోట విన్నా కానీ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సార్, 8 వసంతాలు అనే సినిమా చూసారా, చాలా బాగుంది చూడండి అనేసి అంటున్నారు. అంటే రిలీజ్ అయినప్పుడు లేని టాక్ ఇప్పుడు ఓటీటీకి రాగానే టాక్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సార్. మరి అసలు ఎందుకు, ఆ స్టోరీలో ఏముంది, అంటే ఆ సినిమా యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? అంటే ఆ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. దాంతో అక్కడ నెగిటివ్ టాకే ఉంది. సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పాజిటివ్ రివ్యూలు రాలా, మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. కొంతమంది బాగాలేదన్నారు, కొంత ల్యాగ్ ఉందన్నారు, అట్లాంటి వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో రివర్స్లో వచ్చేసింది. ఒకసారి చూడండి అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇప్పుడు ఇంతకీ ఎందుకంటే రివ్యూ చెప్పాలి కాబట్టి నేను చెప్పడం అనేది రెగ్యులర్గా ఫార్మాట్లో ఉంటుంది. వాళ్ళు నేను చెప్పడం కాకుండా నువ్వు చెప్దు కానీ రివ్యూ. నువ్వు సినిమా చూసావా? చూసా సార్. ఎక్కడ చూసావు? నెట్ఫ్లిక్స్ చూసావు. నేను ఇంకా ఏదో ఐ బొమ్మనో ఆ బొమ్మ ఈ బొమ్మ అంటారు కదా, అక్కడ చూసావు అనుకున్నా. లేదు సార్, నెట్ఫ్లిక్స్లోనే చూసావా? యాక్చువల్లీ ఫస్ట్ ఆ సినిమా 8 వసంతాలు అని రాగానే నేను కూడా అంత కనెక్ట్ అవ్వలేదు సార్ ఆ సినిమాకి. ఓకే 8 వసంతాలు అని పెట్టారు, సంథింగ్ అది డిఫరెంట్ అని ఉంది, ఏముందిలే నార్మలే అనేసి అనుకున్నాను. బట్ నాకు లాస్ట్ మంత్ రిలీజ్ అయినా అదే ఫీలింగ్ ఉండే, తర్వాత అదే ఫీలింగ్ ఉందన్నమాట. ఒక 2 days 8 వసంతాలు కాకుండా ఏ పేరు పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నీకు? అలాంటి ఆలోచన ఏమి రాలేదు? అలాంటి ఆలోచన నాకైతే వచ్చింది. ఒకటి లవ్ జర్నీ అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఇది పొయిటిక్గా ఉంది. 8 వసంతాలు అనే టైటిల్ పొయిటిక్గా ఉంది. లేదు, నాకైతే 8 వసంతాలు అనేది కరెక్ట్ అనిపించింది సార్. ఎందుకంటే నాకు ఆ మూవీ చూసిన తర్వాత అనిపించింది. ఓకే ఏమి నచ్చింది అసలు ఆ మూవీలో నీకు? ఇది నచ్చింది అని పర్టికులర్గా నేను చెప్పలేను సార్. ఒక మూవీలో అన్నీ చూపించారు, మనకి ఎక్కడ లెంతీ కూడా నాకు అనిపించలేదు. ఫ్యామిలీ చూపించారు, ఫ్రెండ్స్ చూపించారు, లవ్ చూపించారు. అండ్ లవ్లో మనం ఓడిపోతే అక్కడ స్ట్రక్ అవ్వకూడదు, మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అన్నిటికీ మించి ఏంటంటే గురువు చూపించారు. ఒక ఉమెన్ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, సక్సెస్, ప్రతిదీ చూపించారు సార్ ఈ సినిమాలో. ఓకే, సో నాకు ప్రతిదీ నచ్చేసింది. అందులోనూ ఏంటంటే సాంగ్స్, స్పెషల్గా చెప్పాలి అంటే సాంగ్స్లో కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క లిరిక్ మనం వింటుంటే అసలు ఏంటి ఇంత అద్భుతంగా రాశారే అనిపిస్తుంది. అది పాటలు రాసింది రైటర్ వనమాలి గారు. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే ఫణీంద్ర నరసిటి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో ప్రధానంగా అనంతిక హీరోయిన్, ఆ పాత్ర గురించి చెప్పు, ఏమనిపించింది? అసలు అనంతిక పాత్ర నాకు చూసిన తర్వాత అయితే సార్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టోరీ అసలు ఏంటి కథ అనేసి నేను స్టార్ట్ చేసాయి. అలా వెళ్తూ ఉంటే ఫస్ట్ ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. అంటే శృతి అయోధ్య అని పాత్ర పేరు పోషించిన ఆవిడ పేరు అనంతిక. యాక్చువల్లీ సార్ నాకు ఈ మూవీలోను ఈ అమ్మాయి ఏంటంటే మొబైల్ లేకుండా ట్రావెల్ చేస్తుంది మొత్తం. నాకు ఇంకొక సినిమా గుర్తుకొచ్చింది. ఏంటది? అనుపమ పరమేశ్వరన్ గారు నటించారు కదా సార్, అందులో కూడా నందిని అనే పాత్రలోని లైక్ మొబైల్ లేకుండా ట్రావెల్ చేస్తారు, అది గుర్తొచ్చింది. తర్వాత ఏంటంటే అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయగానే తను యాక్సెప్ట్ చేయదేమో అనుకున్నా, వరుణ్ తను వచ్చి ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేయదేమో అనుకున్నా, బట్ యాక్సెప్ట్ చేశారు. అలా స్టోరీ అయితే నాకు నచ్చేసింది సార్ చాలా. అదే అతను ఏంటంటే ఆ డోజో స్టార్టింగ్లోనే కొద్దిగా ఈగోయిస్టిక్ ఆ టైప్ మెంటాలిటీ చూపించాడు హీరోని. అమ్మాయిలంటే ఏం చేయలేరు, అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు అన్నది ఆ అబ్బాయి మైండ్లో ఉండిపోతుంది. అవును. సో తను ఏంటంటే రివర్స్ చూపించింది, అమ్మాయిలు అంటే సెన్సిటివ్గా ఉండరు, సో అది మర్చిపోవాలి, అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనేదని. సో ఆ క్షణం నుంచి అబ్బాయి ఎప్పుడైతే ఆయన మైండ్లో నెగిటివ్ థాట్ ఉంటుందో ఆ నెగిటివ్ థాట్ అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఇక్కడ ఫాదరు కొడుకు ఆ సెంటిమెంట్ ఎమోషన్స్, ఇప్పుడు వీళ్ళు బ్రేకప్ జరగడానికి ప్రధాన కారణం తండ్రికి విలువనిచ్చాడు అతను. అవును, తను వెళ్ళాలనుకున్న బర్క్లీకి వెళ్ళాలనుకున్న ఆ కాన్సెప్ట్ మీద మనం ప్రేమను త్యాగం చేయాలనుకున్నాడు. అది స్వార్థం అనిపించింది నాకైతే. స్వార్థం అనిపించలేదు. అంటే ఎందుకు స్వార్థం అనిపించలేదు అనేసి అంటే వాళ్ళ ఫాదర్కి తను చెప్తారనమాట. ఫస్ట్లో మీరు గమనించారో లేదో సార్, పేరెంట్స్ అంతా కూర్చొని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ తను అబ్బాయి కూర్చొని భోజనం చేస్తున్న టైంలోని తను ఒక మాట అంటారు అబ్బాయి,
అంటే నా ఇష్టాలు కూడా ఉంటాయి కదా, నా ఇష్టాలని కూడా గౌరవించాలి కదా అంటే వాళ్ళ మమ్మీ సంథింగ్ ఒక డైలాగ్ చెప్తుంది అక్కడ. ఓకే, పేరెంట్స్ అంటే పిల్లల మీద ఇన్ని హోప్స్ పెట్టుకుంటారు అన్నట్టు ఒక డైలాగ్ అయితే కరెక్ట్గా చెప్తుంది సార్. చెప్పిన తర్వాత పిల్లలు అక్కడ రియలైజ్ అవుతాడు అతను, ఓకే నా కోసం మా ఫాదర్ ఇంత చేస్తున్నారు కదా, నేను కూడా ఏదైనా చేయాలి అని చెప్పేసి అని ఆ క్షణం నుంచి తను వాళ్ళ ఫాదర్ కోసం కష్టపడుతుంటారు. అదే టైంలోని లవ్ ట్రాక్ వస్తుంది, కాశ్మీర్ వెళ్ళటం, ఆదివారం వెళ్ళటం కానీ. అవును, ఇవన్నీ. సో ఇది వస్తున్న టైంలోనే అటు వాళ్ళ ఫాదర్కి సపోర్ట్ చేస్తుంటారు, ఇటు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే నేను మళ్ళీ లైఫ్ అంతా రిగ్రెట్గా ఫీల్ అవుతానేమో అన్న ఒక రీజన్ తోటి ఎవ్రీ సండే అమ్మాయిని మీట్ అవ్వడానికి వస్తారు. చిన్న రీజన్ తోటి అమ్మాయికి బ్రేక్. అది అక్కడ నాకు ఆ బ్రేకప్ దగ్గరే కొద్దిగా అరే అబ్బాయిని మిస్ అవుతుంది కదా, హీరోయిన్ ఇట్లా అన్యాయం చేస్తున్నాడు కదా, తన స్వార్థం కోసం, తన తండ్రి కోసం వదులుకుంటున్నాడు కదా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కానీ అక్కడ ఒక డైలాగ్ ఉంది సార్, ఎవరిని ఎవరు దూరం చేసుకోవాలి అనుకోరు, కాకపోతే ఏంటంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ వల్ల చెప్పే ధైర్యం లేక అవతల వాళ్ళ మీద ఒక నిందేసి దూరం అయిపోతారు అనేసి అని. అదైతే నాకు 100% కరెక్ట్ అనిపించింది సార్. ఎందుకంటే ప్రజెంట్ మనం జనరేషన్లో కూడా చూసుకున్నట్లయితే చాలామంది లవ్ చేసుకుంటారు, కొన్ని కారణాల వల్ల విడిపోతారు. తప్పు ఎవరిది కాదు, అటు అమ్మాయిది కాదు, ఇటు అబ్బాయిది కాదు. కాకపోతే ఏంటంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఏంటంటే అబ్బాయి ఇలా చేశారు అని అమ్మాయి ఇలా చేసింది అని అబ్బాయి, ఇలా ఒకరి మీద ఒకరు నిందలేస్తారు తప్పించి తప్పు ఎవరిది కాదు, కారణాల వల్ల నిందలు మోపి విడిపోతారు. నిజంగా సార్, ఈ జనరేషన్లో ఈ సినిమా కరెక్ట్ టైంకి వచ్చింది అనిపించింది నాకు. ఇంకొకటి గురువు మీద ఆ అమ్మాయికి ఉన్న భక్తి. అవును, అది ఒకటి నీకేమనిపించింది? అసలు ఈ రోజుల్లో గురువు మీద ఇంత భక్తితో ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ సార్, అసలు ఆ సినిమాలో అయితే గురువు మీద ఎంత భక్తి ఉండాలో అంత భక్తితో చూపించారు. గురువు మీద గురి ఉండాలని చూపించారు నిజంగా చాలా. అప్పటికే తను అంటుంది కదా సార్, మోక్షం అంటే ప్రాణం పెట్టి జన్మనిచ్చే వాళ్ళము చితి ముట్టించి మోక్షం ఇప్పించలేము అనే డైలాగ్ ఉంది. అసలు ఎంత బాగా చెప్పిందంటే సార్, నిజంగా నేను ఈ సినిమా చూస్తున్నంత వరకు అయితే నాకు ప్రతి సీన్కి ఒక్కొక్క డైలాగ్కి నేను ఇట్లా కనెక్ట్ అయిపోయాను. యాక్చువల్లీ అది నాకు డైలాగ్లో అనిపించలేదు, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క బుల్లెట్లో అనిపించింది సార్. అయితే నాకు ఇక్కడ నచ్చని అంశం ఒకటి ఉంది. ఏంటి సార్? ఏంటంటే అది ఆ గురువు అస్థికల్ని ఆయన కలపమంటాడు కదా, గంగలో కలపమంటాడు, కాశీ తీసుకెళ్ళి. వీడి కాశీకి వెళ్తుంది, వెళ్ళినప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కబేళా తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయిని రేప్ చేయాలనుకుంటారు అక్కడ. అసలు కాశీకి ఆ సన్నివేశాలు అవసరమా అనిపించింది. అది ఒకటి నాకు అవసరం అనిపించింది. ఎందుకంటే గురువు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తను అప్పటికీ అంటారు, శృతి నేను నీకు మార్షల్స్ నేర్పించాల్సింది, నేను నీకు నేర్పించలేకపోయాను, ఇప్పుడు నేను చివరి స్టేజ్లో ఉన్నాను కదా, ఈ క్షణం నువ్వు ఓకే అంటే నేను నేర్పిస్తాను అనేసి అంటే, సరే గురువుగారు నేను నేర్చుకుంటాను, నేర్పించండి అనేసి అని చెప్తారు. అంటే గురువు చనిపోయే స్థితిలో ఉండి కూడా శిశురాలి కోసం నేర్పించారు అంటే మరి గురువు చనిపోయిన తర్వాత గురువు కోసం తీసుకెళ్ళిన అస్థికలు కాశీలో కలపడం తప్పులేదు అనిపించింది సార్. ఓకే, అస్సలు తప్పులేదు. మనకి గురువు విద్యనిచ్చారు, మనకి విద్య అనేది ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది, అది చచ్చే కలిపేసి వచ్చేస్తే సరిపోయేది. కేవలం ఫైట్స్ కోసమే అక్కడ సన్నివేశం క్రియేట్ చేశారేమో అనేలాగా అనిపించింది. పవిత్రమైన కాశీలో అలాంటి సన్నివేశాలు ఈ ఒక కావ్యంలాగా, అందమైన ప్రేమ కావ్యంలాగా సినిమా వెళ్తుంది. ఈ అందమైన ప్రేమ కావ్యంలాగా వెళ్ళే సినిమాలో మళ్ళీ ఫైట్స్ ఇవన్నీ అంటే అమ్మాయి అది కూడా చేయగలదని చూపించడానికి పెట్టినట్టు అనిపించింది తప్పితే కొంత అది అనిపించింది నాకైతే. నాకు అనిపించింది ఏంటంటే సార్, చాలామంది కాశీకి ఇలానే అస్థికలు కలపడానికి లేదంటే దర్శనం కోసం వెళ్తారు. కాకపోతే ఏంటంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు, చెడ్డవాళ్ళు ఉండరు. ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే మనం సెల్ఫ్గా ఉండాలి అని చెప్పేసి అని ఇదొకటి చూపించారు అనిపించింది నాకైతే. అవును, నాకైతే ఇలా అనిపించింది సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్, అసలు మూవీ చూస్తున్నంత వరకు అయితే ఇప్పుడు సంజయ్తో పరిచయం అది ఏమనిపించింది నీకు? సంజయ్తో పరిచయం కూడా హ్యాపీగానే అనిపించింది సార్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ బ్రేకప్ అవుతుంది కదా సార్, అది మీకు ఐడియా ఉందా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు బ్రేకప్ అవుతారు. కార్తిక్ అనే అబ్బాయి వరుణ్ ఫ్రెండ్ అవుతాడు, ఆ అమ్మాయి అనంతిక మరి శుద్ధికి, ఆ అమ్మాయి ఫ్రెండ్ శుద్ధి అయోధ్యకి. అక్కడ ఒక డైలాగ్ చెప్పింది సార్, ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి అంటాడు అనమాట, సో లవ్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా, లవ్ చేసిన తర్వాత వాళ్ళు మన నుండి దూరం అయిపోతుంటే ఆ పెయిన్ ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని చెప్పేసి అని శృతిని అడగగానే
తన లోపల చాలా ఎమోషన్ అవుతుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కాకపోతే ఏంటంటే పెయిన్ లోపల దాచుకుంది, ఓన్లీ స్మైల్ ఒక్కటే పైకి చూపించింది. ఓకే, చెప్తుంది ఎవరి తుఫానులు వాళ్ళకు ఉంటాయి. అమ్మాయిని చనిపోయి చూసి ఏమనిపించిందంటే, నాకు నువ్వే ఇంత సన్నగా ఉన్నావు కదా అనుకున్నాను. నేను చూసిన తర్వాత ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇంత సన్నగా కూడా ఉంటారనిపించింది సార్. నిజంగా నాకు అదే అనిపించింది సార్. ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా, శృతి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి, నేనే సన్నగా ఉన్నాను అనుకున్నాను, ఈ అమ్మాయి ఏంట్రా బాబు నాకన్నా సన్నగా ఉంది అనుకున్నా. నిజంగా అనిపించింది అది. ఓకే, ఏదైనా బ్రేకప్ జరిగినా కానీ లైఫ్లో మనకి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. జరిగిన తర్వాత అక్కడితో మనం స్టాప్ అవ్వకూడదు, మూవ్ ఆన్ అవ్వాలి. అదే లైఫ్ అంటే అని చూపించాడు అక్కడ మెసేజ్ సార్. అవును, చాలా మంది ఏంటంటే సార్ లవ్ బ్రేకప్ అవ్వగానే ఆ క్షణం అక్కడ ఆగిపోతారు. సొసైటీ ఏమనుకుంటుంది, ఫ్యామిలీ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఇది అది అని చెప్పేసి. ఓకే, మనకి పెయిన్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఒక స్టెప్ మనం తీసుకోవాలి. ఈరోజు అందరూ అంటారు కానీ అందరూ మనకి ఏం చేయరు కదా సార్. ఒక స్టెప్ తీసుకుంటే ఈరోజు అంటారు, రేపు వస్తారు. ఇప్పుడు శుద్ధి అయోధ్య ఇంగ్లీష్లో పుస్తకాలు రాస్తుంది, రైటర్గా మంచి పేరు ఉంది అమ్మాయికి. తర్వాత అమ్మాయికి అభిమానులు కూడా ఉంటారు. డైమండ్ కూడా గిఫ్ట్ ఇచ్చిన ఆయన ఉన్నాడు, గురువు కాదు, డైమండ్ గిఫ్ట్ ఇచ్చింది ఒక ఆయన, అభిమానిగా వచ్చి గిఫ్ట్ ఇస్తాడు కదా. తర్వాత వాళ్ళ అబ్బాయిని చేసుకుని అడుగుతాడు కదా, ఆ అమ్మాయికి అట్లా ఉంది ట్రాక్. సంజయ్ కూడా రైటరే, తెలుగులో పుస్తకాలు రాసే సంజయ్ రైటరు. మరి ఈ సంజయ్ రాణి మాలిని అనే కథ చెప్తాడు, ఆ కథ నీకేమనిపించింది? రాణి మాలిని అసలు ఈ స్టోరీ నాకైతే నచ్చింది సార్. ఎందుకు నచ్చింది అంటే చాలామంది ఈ రోజుల్లోని, నేను ఇది ఎవరిని తప్పుగా ఉద్దేశించని కాదు, ఎవరిని ఇది చేయడం అని కాదు, చాలామంది ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇదిగా వాళ్ళు ఉంటుంది. అక్కడ ఒక డైలాగ్ కూడా చెప్పారు సార్, నా శరీరం మాత్రానికే బురదగుంట, బట్ నా మనసు అనేది తులసి కోట అన్నారు. బట్ నిజంగా వేశ్య కాబట్టి తను, వాళ్ళు నిజంగా మంచోళ్ళే సార్. వాళ్ళ శరీరం మాత్రానికే బురదగుంటలా ఉంటుంది, కానీ వాళ్ళ మనసుతో చూడండి ఎంత బాగుంటారు సార్. కడుపు కోసం పడుపు వృత్తి అంటూ ఉంటారు కదా, ఆ విధంగానే ఆ అమ్మాయి అదే చెప్పింది. అతను విట్టుడిగా అతను లైక్ చేసింది అమ్మాయి లైక్ చేసింది. అసలు ఆ స్టోరీ అదే మనకి మల్లెపువ్వు అనే సినిమాలో లక్ష్మి గారి పాత్ర కూడా ఈ తరహాలోనే కనిపిస్తుంది చెప్పాలంటే. ఈ తరహా వేశ్య పాత్ర అది కూడా లక్ష్మి గారు పోషించిన పాత్ర. అలాగే మరి ప్రేమాభిషేకంలో జయసుధ గారు పోషించిన పాత్ర కానీ ఇదే ఈ కథలోనే రాణి మాలిని నవల గురించి చెప్తూ ఇది వచ్చింది మనకి. ఓకే, కానీ నిజంగా నాకు చాలా నచ్చింది సార్ ఆ స్టోరీ చెప్పడం కానీ, ఆ స్టోరీలో అసలు ఎండింగ్లో డైలాగ్ చెప్పడం కానీ. ఆ క్లైమాక్స్ అక్కడ మామూలుగా అయితే జనరల్గా చనిపోతుంది, నేను ఇక్కడ క్లైమాక్స్ మార్చానని చెప్పాడు కదా. అవునవును, అదేమనిపించింది ఆ క్లైమాక్స్ రాణి మాలినిలో? అది కరెక్టే అనిపించింది సార్. ఎందుకంటే మనం సొసైటీకి యూజ్ అయ్యేలా ఇవ్వాలే తప్పించి అక్కడ చనిపోయి ఉంది కదా, అక్కడ అంటే మనకు చెప్పింది వేరు, మనం కూడా అదే రాయాలి కదా అంటే అది కరెక్ట్ కాదు. మనం ఒక విషయం చెప్తున్నామంటే ఎదుటి వాళ్ళు దాన్ని తీసుకొని పాజిటివ్గా తీసుకోవాలి తప్పించి మనం చెప్పింది నెగిటివ్గా తీసుకొని వేరే వాళ్ళకి నెగిటివ్గా చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. సో అతను వాళ్ళ సిస్టర్ తినకి స్టోరీ చెప్పింది, తినేంటంటే క్లైమాక్స్ చేంజ్ చేశారు కదా సార్, అది కరెక్టే అనిపించింది. ఓకే, నచ్చింది సార్ నాకైతే. ఎందుకంటే ఆ స్టోరీ విన్న తర్వాత వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలే తప్పించి తనలా సూసైడ్ చేసుకోకూడదు అనేలాగా మార్చి అతను సంజయ్ రాశాడు. ఒకటే తర్వాత ఈ సంజయ్తో ఈ పరిచయం కానీ, ఆ తర్వాత సంజయ్తో మళ్ళీ ప్రేమలో పడే ప్రయత్నం కానీ, తర్వాత వీళ్ళ అమ్మ కోసం మళ్ళీ ఆ ప్రేమను కూడా త్యాగం చేద్దాం అనుకోవడం కానీ, ఇది ఏమనిపించింది నీకు? యాక్చువల్లీ నాకు ఈ సీన్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే సార్, ఫస్ట్ మనకి వరుణ్ ఉన్నారు కదా సార్, వరుణ్ ఎక్కడైతే వాళ్ళ ఫాదర్ కోసం తన ప్రేమని వదిలేసుకున్నారో ఇక్కడ కూడా సేమ్ తన మదర్ కోసం ప్రేమని వదిలేసుకుంటుంది అనమాట. సో నేను అక్కడ ఏమనుకున్నాను అంటే తనప్పుడు రియలైజ్ అవుతుందేమో అనుకున్నాను. అంటే ఆ రోజు వరుణ్ కూడా తను కూడా సేమ్ వాళ్ళ ఫాదర్ కోసమో లేదంటే సమ్ ఇష్యూస్ వల్లనో నన్ను దూరం చేసుకున్నారు తప్ప నేనంటే ఇష్టం లేక కాదు అని రియలైజ్ అవుతుందేమో అనేసి నేను అనుకున్నాను. బట్ అలా జరగలేదు. అక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ని చూపించారు, ప్రతిదీ తనకి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ని చూపించారు. ఫ్రెండ్స్ ఇంటికి రావడం, మదర్కి చెప్పడం, అది అర్థం చేసుకొని మదర్ వెళ్ళి తనతో మాట్లాడడం. కానీ అంత స్టోరీ తెలిసినా కానీ సంజయ్ ఎక్కడ రివీల్ చేయలే ముందుగా. అవును, ఇది అది ట్విస్ట్ నిజంగా సార్. అసలు ఇది నిజంగా ట్విస్ట్ అనిపించింది. తనని ప్రతిదీ ఫాలో అవుతున్నారు, కాకపోతే ఏంటంటే ఎక్కడ రివీల్ చేయట్లేదు. అసలు తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని ప్రతిదీ తనని ఫాలో అవుతున్నారు. కానీ ఆమె గురించి అతనికి అన్నీ తెలుసు, అతని గురించి ఆమె కొంతే తెలుసు. అవును, అది వాళ్ళ ఫ్రెండ్ పరిచయం చేయడం ద్వారానే తనకి తెలుసు, లేదంటే అసలు తెలియదు కూడా. అసలు తన ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు. క్లైమాక్స్ ఏమనిపించింది నీకు? అతను ఒక పుస్తకం ఇచ్చారు, చదివి అది చెప్పిన తర్వాత కదా ఆ క్లైమాక్స్ సన్నివేశం ఏమనిపించింది సినిమాలో?
క్లైమాక్స్ అయితే నాకు నిజంగా చాలా నచ్చింది సార్. ఎందుకంటే ఆ పుస్తకం చదవడం వల్లనే ఆ అమ్మాయికి తెలిసింది, ఓకే ఒక పర్సన్ నన్ను స్టార్టింగ్లో ఉన్న ఆ వ్యక్తే ఇతను, నిన్ను ఫాలో అవుతున్నాను నేను మొదటి నుంచి కూడా అంటూ తను కూడా ఒక అనాథగా వచ్చి చాలా ఇబ్బందులు పడి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నాకు మొత్తానికి ఏమనిపించిందంటే సార్, బేసిక్గా అమ్మాయిలు అంటారు కదా, ఒక అమ్మాయి నార్మల్గా రాజుని చేసుకొని రాణి అవుతుంది అని చెప్పేసి, అని ఇక్కడ ఏంటంటే ఒక రాణిని చూసి రాజు అయ్యారు అని అయితే చెప్పుకోవచ్చు సింగిల్ లైన్లో. ఓకే, ఈ అమ్మాయి ఆల్రెడీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ స్టోరీస్ అన్నీ రాస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఏంటంటే పూర్ పీపుల్ అండ్ పేరెంట్స్ ఎవ్వరు లేరు. సో అలా ఉండి ఉండి కష్టపడి వచ్చిన అబ్బాయి, కానీ ఈ అమ్మాయిని చూసి తను ఎదుగుతాడు. ఓకే, తను చెప్పింది ఏంటంటే సార్, తాజ్మహల్ని చూసిన తర్వాత అమ్మాయి కళ్ళల్లో నేను ఎలాంటి ఫీలింగ్ అయితే చూసానో, రేపొద్దు నన్ను చూసిన తర్వాత అమ్మాయి కళ్ళల్లో అదే ఫీలింగ్ ఉండాలి అంటాడు. అంటే ఈ సినిమాలో డైలాగులు నేను బాగా ఇన్స్పైర్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా చాలా సార్, నేను చెప్పాను కదా, ప్రతిదీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లవ్ కానీ ఫ్యూచర్ కానీ ఇది అని నేను పర్టికులర్గా చెప్పలేను, ప్రతిదీ ఇన్స్పైర్ చేసింది అనిపించింది నాకైతే. నాకేమనిపించిందంటే, అంటే అబ్బాయిలను చూసుకుంటే హీరో వరుణ్ చేసిన పాత్ర అబ్బాయి అందంగా ఉన్నాడు, ఈ సంజయ్ అందంగా లేడు కదా, అతను చేసుకుంటే బాగుండేది కదా అనిపించింది. అవును, అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నీకేమనిపించింది, ఎవరు నచ్చారు దీంట్లో అందంగా? నాకు కూడా అదే అనిపించింది సార్, ఎందుకంటే వరుణ్ అనే అబ్బాయి నిజంగా చాలా బాగున్నారు. క్రష్ కలిగిందా? క్రష్ అయితే కలగలేదు కానీ ఓకే హీఈస్ గుడ్ అనిపించింది. అంటే చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉన్నారు. బట్ ఆ అబ్బాయి కన్నా ఈ అబ్బాయి ఉంటే బాగుండును అని అయితే బాగుండేదేమో అవును అని అనిపించింది. స్టార్టింగ్ లో ఈ అబ్బాయి పెట్టి ఆ అబ్బాయిని అక్కడ పెట్టుంటే బాగుండేది, చాలా బాగుండు అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది, ఎందుకంటే ఇద్దరు చూడడానికి కూడా చాలా బాగుంది సార్. ఈ జంట బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం చిన్నపిల్లలా అనిపించింది, తను కొంచెం పెద్దగా అనిపించింది. సో అందుకే ఇట్స్ ఓకే. విజువల్ గా విశ్వనాథ్ రెడ్డి గారు కెమెరామెన్, సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి పెద్ద ఎసెట్ సినిమాటోగ్రఫీ అనిపించింది, ఆ లొకేషన్స్ కానీ కదా. నిజంగా సార్, లొకేషన్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు సాంగ్స్ లో కూడా విజువల్స్ భలే ఇచ్చారు సార్, వాళ్ళు ఇవ్వడం కూడా చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ సాంగ్ వాళ్ళిద్దరిది చూసుకున్నట్లయితే, శృతి అండ్ వరుణ్ ఇద్దరిది చూసుకున్నట్లయితే అందమా అనే సాంగ్ మొత్తం కాశ్మీర్లోనే, ఆ విజువల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఊటీలో ఈ విజువల్స్ కూడా అంతా చాలా బాగా ఇచ్చారు. అంటే నాకు ఈ 2 సాంగ్స్ లో ఒక డిఫరెన్స్ కనిపించింది సార్. ఏంటంటే ఊటీలో మనం చూసుకున్నట్లయితే తిను ఒక కామన్ మ్యాన్, సో తిను కూడా అన్నీ వదిలేసుకుని వచ్చింది, లైక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, లైక్ అన్నీ చూసుకుంటుంది. ఇందులో డ్రెస్సింగ్ కూడా కరెక్ట్గా వేశారు సార్, సో సారీస్తోనే వేశారు. తను కూడా కామన్ మ్యాన్. ఫస్ట్ సాంగ్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే లవ్ స్టోరీ, రిచ్గా ఉన్నారు అక్కడ ఇద్దరు, సో కాశ్మీర్ బాగుంది. ఏంటంటే నాకు ఈ అమ్మాయిని చూస్తే ఏమనిపించింది, శుద్ధి అయోధ్య అనంతిక. ఈ అమ్మాయిని చూస్తే నాకు చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత గుర్తొచ్చింది. ఓకే అని అంటారు పెద్ద అమ్మాయి, చిరంజీవి గారి పెద్ద అమ్మాయి. కొద్దిగా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు సుస్మిత కూడా ప్రొడ్యూసర్గా మారారు, కొద్దిగా ఫేస్ కట్స్ అట్లా అనిపించింది. ఇంకోటి ఏంటి, హైలీ టాలెంటెడ్ ఈ అమ్మాయి కూడా. సుస్మిత కాదు నేను చెప్పేది, ఇప్పుడు ఈ శుద్ధి అయోధ్య పాత్ర వేసిన అమ్మాయి యాక్టింగ్ కానీ, రోజు ఫైట్స్ సన్నివేశాల్లో ఆవిడ చేసిన ఇది కానీ, ఎట్లా చూసుకున్నా కానీ సినిమాని నిజంగా చెప్పాలంటే ఒక సినిమాని ఈ చివరి నుంచి ఆ చివరి లాక్కెళ్ళిన అమ్మాయి. నిజంగా సార్, అసలు అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది సార్. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మాయి చింపేసింది అనుకోవాలి. నాకు అమ్మాయిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సార్, నిజమే కదా, ఒక అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనిపించింది అంతే. తనలో ప్రేమ ఉంది, సున్నితత్వం ఉంది, ధైర్యం ఉంది, మాధుర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. నేనేమనుకున్నానంటే కథ ట్రాక్ తప్పుతుందండి, ఇంతమంది వస్తున్నారేంటి, ఫస్ట్ వాడు బ్రేకప్ వెళ్ళిపోయాడు, మళ్ళీ సంజయ్ ఎంటర్ అయ్యాడు, మళ్ళీ అక్కడ పోతుంది, మళ్ళీ ఆయన ప్రపోజల్ ఫస్ట్ డైమండ్ ఇచ్చిన ఆయన వచ్చి మా అబ్బాయిని చేసుకోమని ఆఫర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతమంది కథ ఇన్ని మలుపులు తిరుగుతుంది ఏంట్రా బాబు అనుకున్నాను నేను, ట్రాక్ తప్పుతుందేమో అనుకున్నాను నేను. లేదు నాకు అనిపించలేదు, బట్ ఏదో ఉంది అనిపించింది సార్. అక్కడ శృతి అయోధ్య గారు చూడండి సార్, ఫ్యామిలీ కోసం వాళ్ళ మమ్మీకి ఒకటి గోల్ ఉంటుంది, నా కూతుర్ని పెద్ద కుటుంబానికి పెళ్లి చేయాలి అని చెప్పేసి. సో ఆ రీజన్తో తను యాక్సెప్ట్ చేయలేదు, చేసేసుకుంటదేమో అనుకున్నా నేనైతే. ఇంకా అదే అవును, కానీ చేసేసుకోలే. అందుకని క్లైమాక్స్ హైలైట్ అయింది, సినిమాకి క్లైమాక్స్ మాత్రానికి చాలా బాగుంది సార్. ఆ క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు కూడా, ఒక డైలాగ్ ఉంది సార్, ప్రేమ అనేది జీవితంలోనే ఒక జ్ఞాపకం లేదు. డైలాగ్ నా దగ్గర ఉంది, నేను చెప్తాను సార్. 8 వసంతాలని పెట్టారు, ఒక్కొక్క డైలాగ్ ఉంది సార్, నేను ఒక్కొక్క డైలాగ్ చెప్తా సార్.
ప్రేమ మన జీవితంలో ఒక దశ మాత్రమే, దిశ కాదు అన్నారు. డైలాగ్ బాగుంది, అది చాలా బాగుంది సార్. నెక్స్ట్ ఇంకొక సెకండ్ డైలాగ్ వచ్చేసి, ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం. అది నిజమే కదా సార్. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, అసలు మనం చేరుతామో లేదో కూడా తెలియదు, కానీ మనం ప్రయాణం చేయాలి అంతే. చేరితే చేరుతాం, లేదంటే లేదు అనిపించింది. ఇది అయితే నిజం అనిపించింది సార్. మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి, మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప. అద్భుతంగా ఉంది సార్. అంటే చాలా మంది అంటారు, అమ్మాయిని తప్పుపడతారు, అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అంటే. అమ్మాయే కాదు, అబ్బాయిలు కూడా చేస్తున్నారు. అప్పుడు ఎవరు అబ్బాయిని చూపించలేరు కదా. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పటికీ సమానం కారు. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా చేసిందని, అలా చేసింది ఇలా చేసిందని చూపించడం తప్పు కదా అనిపించింది. నిజంగా చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు, కానీ ఆ ప్రేమని మనసులో దాచుకొని సొసైటీ కోసమో, పేరెంట్స్ కోసమో, ఫ్రెండ్స్ కోసమో పెళ్లి చేసుకుంటారు. అలా అనిపించింది సార్ నాకైతే. ఇంకా ఉన్నాయి సార్. ఇంకొక మంచి డైలాగ్ చెప్తా సార్. ఇదే సార్ ఇందాక గురువుకు చెప్పింది కదా, పేగు పంచి ప్రాణం పోసిన వాళ్ళు చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా అనేసి అంటారు కదా సార్. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని చెప్పేసి ఈ సినిమాలో అదే చూపించారు సార్. గురువు కోసం తను గుండు కొట్టించుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. అది అద్భుతంగా నటించింది. చూపించలేదు కానీ యాక్చువల్లీ తను గుండు చేయించుకుంటుంది, బట్ తను స్టాప్ చేస్తారు, లేదంటే ఆ క్షణం గుండు చేయించుకునేది. ఇది చాలా బాగా అనిపించింది సార్ అసలు. ఇది అదే సార్, ఎవరి తుఫానులు వాళ్ళకు ఉంటాయి లోపల, కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ బయటపడరు, అంతే తేడా. ఇప్పుడు అంతే కదా సార్, మీరైనా నేనైనా, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి, మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి. కాకపోతే ఏంటంటే జస్ట్ మూవ్ ఆన్ అవుతారు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. ఎవరి రీజన్స్ వల్ల వాళ్ళు దూరం అయిపోతారు. అవును. కాకపోతే ఏంటంటే ఓపెన్ అయితే నన్ను తప్పుగా అనుకుంటారేమో, నన్ను ఏమన్నా ఇలా చీట్ చేసాను అనుకుంటారేమో అన్నట్టు ఫీల్ అవుతారు, అంతే తప్పించి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఎవరిది తప్పు అని చెప్పలేం కదా అనిపించింది. ఇది సార్ మెయిన్ నాకు ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే సార్, ఈ డైలాగ్ చాలా బాగా నచ్చేసింది. మంచి ప్రేమ కథ లక్షణం చివరికి ప్రేమకులు కలిసారా లేదా అని కాదు, ప్రేమ వాళ్ళని ఎంత మార్చిందో తెలియజేయడం. చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలామంది ఏంటంటే లవ్ చేసుకున్న తర్వాత ఆ జర్నీలో మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది చూస్తారులే, కానీ అది కాదు, ఆ జర్నీ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్. అదే మరి ఈ లవ్ జర్నీ నీ లైఫ్లో ఏమన్నా అట్లాంటి ఏమన్నా నీ జర్నీలో లవ్ జర్నీ గురించి నువ్వేమనుకుంటావు, నీ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఈ లవ్ జర్నీ అనేది ప్రతి మనిషిలో లవ్ జర్నీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి నా జర్నీలో కూడా నేను అంతే. సరే, నా జర్నీలో ఒక లవ్ ఉన్నా కానీ అందులో నుంచి నేను ఎంతవరకు చేరుకుంటానో లేదో నాకు తెలియదు. అందులో ఉంటే హ్యాపీ, అందులో నుంచి ఉంటూ అలా కంటిన్యూ అయినా కానీ నేను ఇంకా ఏం నేర్చుకున్నాను అనేది చూడాలి. లేదు దాని నుంచి నేను బయటకు వచ్చానా, ఆ జర్నీలో నేను ఏం నేర్చుకున్నాను, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి. అదే ఇలాంటి పరిస్థితి నీకు ఏర్పడితే నువ్వు తండ్రి మాటకు విలువిస్తావా, ప్రియుడి మాటకు విలువిస్తావా? ఇదే సిచ్యువేషన్ నాకు వస్తే ఖచ్చితంగా అయితే ఇద్దరికి విలువిస్తాను. ఎలా అంటే నాన్నకి చెప్తాను, నాన్న ఒప్పుకుంటారు అనుకుంటేనే నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, ఒప్పుకోను అనుకోని పక్షంలో నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. నాన్న వైపు ఉంటావు అంతే. అయితే ఈ 8 వసంతాలు మూవీకి నువ్వు ఇచ్చే రేటింగ్ ఏమి ఇస్తావు? నేనైతే 5కి 5 ఇచ్చేస్తా. 5కి 5 ఇస్తా సార్. నిజం చెప్పాలంటే నాకు లవ్ స్టోరీస్లలోని సీతారామం మూవీ నచ్చింది సార్. అసలు ఆ సినిమా నా మైండ్లో నుంచి అస్సలు వెళ్ళలేదు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇంత బాగా ఇన్స్పైర్ అయిన మూవీ, ఇంత బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే 8 వసంతాలు. ఫస్ట్ నేను థియేటర్లోకి రాగానే నేను పెద్దగా థియేటర్లో అంత టాక్ రాలేదు. అంటే నేను ఫీల్ అవటం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే కన్నప్ప తర్వాత కన్నప్ప వచ్చింది, పెద్ద సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చింది. అవును. ఇప్పుడు ఈ సినిమా నువ్వు చెప్పిన రివ్యూని బట్టి చూస్తుంటే నెట్ఫ్లిక్స్లో హిట్ అయింది, అనుమానం లేదు. అస్సలు అనుమానం లేదు సార్. చాలా మంది ఇంట్రెస్ట్ ఇదే అయిపోయింది, సంక్షోభం పడిపోయింది అంటున్నారు. కానీ మంచి సినిమాలు చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారు, జనం చూస్తారు. అవును, ఖచ్చితంగా. విధంగా మళ్ళీ చాలా మంది సినిమాలు చేయడానికి ఇలాంటి ఈ తరహాలో అవును మంచి సినిమాలు చేయడానికి ఇది ఎంకరేజ్మెంట్ అనుకోవాలి ఈ సినిమా. నిజంగా సార్. అసలు నాకు 8 వసంతాలు మూవీ వచ్చింది ఏంటి టైటిల్ డిఫరెంట్గా ఉంది, ఏమో సీజన్ బట్టి ఉంటుందేమో అనేసి అంటే అది 2012లో స్టార్ట్ అయ్యి 2020లో క్లోజ్ అయిపోతుంది. 8 సంవత్సరాలు జర్నీ, 8 సంవత్సరాల జర్నీ. అవును. సో నిజమే సార్. అందులో ఒక డైలాగ్ కూడా ఉంది సార్, 365 రోజులు మనం అంకెలతో చూస్తే అది కేవలం మనకు ఒక సంవత్సరమే, కానీ అది అనుభవాలతో చూస్తే మాత్రానికి ఒక వసంతం.
అది నిజం అనిపించింది సార్. మనం ప్రతిదీ ఇప్పుడు అంకెలతో చూస్తే ఓకే అంకెలతోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు నాకు మనీ ఇచ్చారు, నేను మీకు మనీ ఇచ్చాను, అది మనీతో కౌంట్ చేసుకుంటే అది మనీగానే ఉంటుంది. లేదు అనుకొని నేను గురువుగా చూస్తే నా గురువు నేను చెప్పింది చేయాలి అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు అంతే కదా సార్, మనం ఇయర్ మొత్తం అంకెలతో చూస్తే అది మనకి 365 డేసే అవుతుంది. బట్ దాని ఒక అనుభవంతో చూస్తే మనకు ఒక వసంతం అవుతుంది. అందులో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. నాకు అదే అనిపించింది. నాకు నచ్చేసింది సార్ సినిమా చాలా. ఆ సినిమాలో శుద్ధి అయోధ్య, ఇక్కడ మనకి భవానీ, యాంకర్ భవానీ చెప్పిన రివ్యూ ఇది. ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్లో నేను రివ్యూలు చెప్తూ ఉంటాను కాబట్టి ఇవాళ చూద్దాం ఒక ప్రయోగం లాగానే అనిపించింది. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. బట్ నిజంగా ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రానికి నేను ఒక్కటే సజెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అసలు ఇప్పటికీ నా మైండ్లో నుంచి ఆ మూవీ అయితే వెళ్ళట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు మళ్ళీ చూద్దాం ఆ మూవీ, మళ్ళీ చూద్దామా అనేసి. చూద్దాం అనేసి అని చెప్పా. సార్ ఓకే సార్, నా అనుభవం ఎలా ఉందో చెప్పారు, ఎందుకంటే ఈ జనరేషన్లో కాబట్టి. మరి మీ అనుభవం చెప్పండి, మీకేమనిపించింది ఆ సినిమా చూసాక? అంటే మీలాంటి యూత్గా బాగా ఆకట్టుకుంది. నాకు కూడా నేను థియేటర్లో చూడాలి, న్యాయంగా అయితే చెప్పాలండి, నిజంగా చెప్పాలంటే థియేటర్లో నేనే సగం ఫోర్స్ చేశాను. చూసిన తర్వాత సినిమా బాగుంది, చాలా బాగా చేశాడు, పొయిటిక్గా తీసాడు. నాకు ఆ మధ్యన చూసిన సినిమాల్లో నాకు నీది నాది ఒకే కథ అని ఒక సినిమా, అది నాకు అద్భుతంగా నచ్చింది. తండ్రి కొడుకుల మధ్యలో ఉండే రిలేషన్స్ మీద నీది నాది ఒకే కథ అనే సినిమా ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన సీతారామం కానీ ఇట్లా కొన్ని కథలు ఉంటాయి. ఎమోషన్స్ మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ లేకుండా సినిమా పండదు. అవును, అది ఎలాంటి ఎమోషన్ అయినా కానీ ఎమోషన్స్ లేకుండా సినిమా పండదు. ఈ సినిమాలో ఇది ఎమోషనల్ జర్నీ. డైరెక్టర్ది ఒక విధంగా చెప్పాలి, డైరెక్టరే అది ఎమోషనల్ జర్నీ చేసేయడం అనిపించింది నాకు. అది డైరెక్టర్ టాలెంటే చెప్పాలంటే. అలాగే దీనికి పనిచేసిన రైటర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ, ఎడిటింగ్ కానీ, ముఖ్యంగా ఫణీంద్ర నర్సిరెడ్డి డైరెక్టర్, అతను అంతకుముందు మధురము మను అనే సినిమాలు చేశాడు అతను. అదే అడగాలనుకున్నా మీరే. కాబట్టి అతనికి మంచి ఫ్యూచర్ అయితే ఉందనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి. అది ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నీలోంచి నాకు నీ స్పందన చూశాను. యూత్ కనెక్ట్ అయ్యేలాగా అతను చేసాడు అనిపించింది. సక్సెస్ అయ్యాడు, 100% సక్సెస్ అయ్యాడు. అంటే ఒక మూవీని చూసి యూత్ నెగిటివ్గా వెళ్ళకుండా పాజిటివ్గా వెళ్ళాలి సార్. ఎందుకంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం చాలా మంది నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక సినిమా ప్రాజెక్ట్ అనేది అతను చైల్డ్, అతను ప్రసవ వేదన. ఒక డైరెక్టర్ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ బయటకు వచ్చిందంటే చాలా ప్రసవ వేదన. దాన్ని ఒక మాటతో కూని చేయటం మనకి చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు కోర్టులు కూడా చెప్తుంది కదా, ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అంటుంది. ఒక టాలెంటెడ్ డైరెక్టర్కి నిజంగా చెప్పాలంటే అతనికి పట్టం కట్టాలి. అది కాబట్టి ఖచ్చితంగా ఫణీంద్రకి మంచి భవిష్యత్తు ఉందని మనం ఆశిద్దాం. సార్ మరి ఈ మూవీలో మీకు నచ్చిన సన్నివేశాలు ఏంటి సార్? నాకు నచ్చిన సన్నివేశాలు ఏంటంటే అతను వెళ్ళిపోవటం, వరుణ్ వెళ్ళిపోయే సన్నివేశంలో అమ్మాయి ఆ సన్నివేశం ఉంది కదా, అక్కడికి వాళ్ళ నాన్న అమ్మాయి వర్షంలో ఉంది, నువ్వు ముందు వెళ్ళి మాట్లాడరా అంటాడు. యాక్చువల్లీ నాకు అది బాగా నచ్చింది సార్. ఏ పేరెంట్స్ అయినా కానీ అలాంటి సిచ్యువేషన్ చూసిన వెంటనే సీరియస్ అవుతారు. కానీ పేరెంట్స్ అక్కడ చాలా రైట్గా ఉన్నారు. సీరియస్ అవ్వకుండా ఒక అమ్మాయి నీ కోసం వచ్చింది, అక్కడ వర్షంలో నిలబడి ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడు. అమ్మాయి కళ్ళతోనే తన భావాలను పలికించింది. ప్రధానంగా నాకు అది బాగా నచ్చింది. శుద్ధి అయోధ్య వేసిన అనంతిక అమ్మాయికి కూడా అద్భుతమైన ఫీచర్ ఉంది. సార్ మీకు ఇక్కడ గుర్తుందా, మీకు తను కాశీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ హెయిర్ లీవ్ చేసుకుంటుంది, ఫైట్ సీన్ రాగానే పైకేసుకుంటుంది. మనకి స్టార్టింగ్లో చూసారా? ఇంకోటి ఏంటంటే తను బొట్టు తీసి ఫైట్ చేసేటప్పుడు ఎలా పెట్టుకోవటం, ఓకే, ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. నిజంగా సార్, ఎందుకంటే నేను నార్మల్గా ఉంటే సాధారణ అమ్మాయిని, వన్స్ నేను కొంచెం ఉగ్ర రూపం తాండవం చేస్తే ఆదిపరాశక్తిని అన్న వేలో చూపించింది. కానీ ప్రతి సీన్ కానీ డైలాగ్ కానీ ఎలా చూపించారో అలా చూపించారు సార్. నాకు ఇది లేదు అని చెప్పడానికి ఏం లేదు. ఓకే బట్ థ్యాంక్ యూ.